నేను డాక్టర్ భరణి, నాడిపతి గోశాల. మనం పొంగునూరు ఆవులే చాలా చిన్నవి, అంతకంటే చిన్నవి ఏమీ ఉండవు అనుకున్నాం. కాకపోతే ఈ నాడిపతి గోశాలలో విడతల వారీగా చాలా సంవత్సరాలుగా పొంగునూరు అంటే 3 అడుగులు, సుమారు 3 అడుగుల పొడవు ఉంటుంది. అదే అత్యంత పొట్టిది. ఆవులు అంటే చాలా పెద్దగా ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి. కానీ పొంగునూరు ఆవులు చాలా చిన్నగా ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్కి చాలా పేరు తీసుకొచ్చినదే పొంగునూరు బ్రీడ్. ఎందుకంటే దేశంలో అత్యంత పొట్టి ఆవులు పొంగునూరు ఆవులు. పొంగునూరు ఆవులే పొట్టి అని అంటే, పొంగునూరు ఆవుల నుంచి డాక్టర్ కృష్ణరాజు గారు పొంగునూరు ఆవుల్ని 2.5 అడుగుల ఎత్తుకి మినియేచర్ ఆవుల్ని సృష్టించారు. అక్కడి నుంచి అంటే మినియేచర్ నుంచి 2.5 అడుగులు ఎత్తు ఉండే మినియేచర్ ఆవుల నుంచి 2 అడుగులు ఎత్తుకుండే మైక్రో డెవలప్ చేశారు. ఇప్పుడు ఇక్కడ చూసేవి అంతకంటే చిన్నవి, 1 అడుగు మాత్రమే ఉన్నాయి ఎత్తు. 1 ఫీట్ ఎత్తున్న నానో తయారు చేశారు. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి. ఫుల్లీ డెవలప్డ్, ఆల్రెడీ గడ్డి తింటున్నాయి. ఏం పాలు తాగే దూడలు కావు ఇవి. ఏ చిన్న దూడలు అనుకుంటారు చూసి, కాకపోతే ఇవి దూడలు కావు, బాగా మెచ్యూర్ అయిన నానో కౌసి. ఇంత చిన్నవి మీకు దేశంలో ఎక్కడ కనబడవు, ఇక్కడ మాత్రమే ఉంటాయి. ఇది ఓన్లీ నాడిపతి గోశాలలో మాత్రమే కనిపించే అత్యంత చిన్న ఆవులు. ఇవి చూడొచ్చు, ఇవి బాగా పెద్దవైనా కూడా మీకు ఇంత చిన్న దూడలానే కనిపిస్తున్నాయి. అంత చిన్నవి ఇవి నానో కౌస్, ఇంకెక్కడ మీకు కనిపించవు. ఇది మైక్రో అంటే 3 అడుగులు ఉండే పొంగునూరు ఆవు తర్వాత 2.5 అడుగుల మినియేచర్ వచ్చింది. మినియేచర్కి పుట్టిన ఆవు మైక్రోకి పుట్టిన తర్వాత మైక్రోకి పుట్టిన ఆవులు ఇవి. మైక్రోకి పుట్టిన ఈ నానో ఆవులు ఎంత చిన్నగా ఉన్నాయో చూడొచ్చు. ఇంట్లో హ్యాపీగా తిరుగుతాయి, మన చుట్టూ తిరుగుతాయి. కుక్క పిల్లల కంటే ఎత్తు తక్కువ ఉన్నాయి. ఇవి మన ఇంట్లో మనతో సరదాగా ఆడుకుంటూ సరదాగా తిరిగే సైజుకి తీసుకురాగలిగారు. ఇవి ఓన్లీ నాడిపతి గోశాలలో మాత్రమే మనకు కనిపిస్తాయి. ఇంత చిన్నవి మీకు ఎక్కడైనా చూడాలనుకున్నా మన దేశంలో ఎక్కడ కనిపించవు. మీరు ఖచ్చితంగా నాడిపతి గోశాలకు వస్తే మాత్రమే మీరు చూడగలరు.